ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు దీనికి సంబంధించిన వార్తను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అటు సుంకిశాల ప్రమాదంపై కూడా న్యాయ విచారణకు డిమాండ్ చేశారు కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, టన్నెల్ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అలాగే సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? వాళ్ళ ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ దాదాపు కొలాప్స్ అయ్యి దాదాపు 48 గంటలు దాటి 78 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. అందులో దాదాపు 8 మంది బాధితులు ఉన్నారు. వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఇతర దేశాలకు సంబంధించిన టెక్నాలజీని వాడడంలో కూడా విఫలమైంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి వీలు లేకుండా నిన్న ప్రచారం కోసము ఒకవైపు హెలికాప్టర్ తీసుకువెళ్తే వాళ్ళు మరోసారి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు. మరికాసేపు ఢిల్లీపోతుంది. అంటే పూర్తిగా ప్రజల ప్రాణాలను ఏదైతే బాధితుల ప్రాణాలను పనంగా పెట్టి వారు పనిచేసే వారిని పట్టించుకున్న పాపాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవట్లేదు. అంతేకాకుండా ఎస్ఎల్బీకి సంబంధించి గత 72 గంటలుగా ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళ ప్రమాదానికి సంబంధించిన వివరాలు చెప్పడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అంతేకాకుండా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి ఇప్పటికే 72 గంటలు పూర్తవుతుంది. మంత్రుల సమస్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎలాంటి ప్రమాదం ఎందుకు సంభవించింది, ఏ విధంగా సంభవించింది, ఒకవేళ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, కాంట్రాక్టర్స్ కారణమా లేదంటే ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యం అనేది కూడా చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే ఇలా ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఘటనలు ఇలాంటివి చోటు చేసుకున్నాయి. ఒకటి సుంకిశాల, ఒకటి పెద్దవాగు, ఖమ్మం సంబంధించిన పెద్దవాగు గండి కొట్టడం, తర్వాత వర్షం రిజర్వాయర్, ఇది 4వ ప్రమాదం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కొలాప్స్ కావడం. అంటే పూర్తిగా ప్రాజెక్టుల పైన అవగాహన లేదు, ప్రాజెక్టుల పైన ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టడంలో ఈ ప్రభుత్వం సమీక్షలు చేయడం వల్ల ఈ విధంగా జరిగింది. అంతేకాకుండా సుంకిశాలకు సంబంధించి ఏదైతే కూలిపోయిన రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన ఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏదైనా వైపరీత్యాల లేదంటే ఇంకేదైనా కారణాలు చెప్పడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాంట్రాక్టర్స్ కు బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి గొప్పలు చెప్పింది, చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోలేదు. దానికి సంబంధించి ఆర్టీఐ వేస్తే సామాజిక వేత్త గడిమల శ్రీనివాస్ ఆర్టీఐ వేస్తే వారికి వివరాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. వివరాలు ఇవ్వడంలో దేశ భద్రతకు ముడిపెడుతూ మేము ఇవ్వలేమని తేల్చెప్పింది. అంటే ప్రభుత్వం ఇలాంటి ఘటన జరిగినప్పుడు చెప్పడంలో ఎందుకు ఇంత సహకారం చేస్తుంది, చెప్పడంలో ఎందుకు ఇంత దాగుడు మూతలు ఆడుతుంది అనేది వీరి వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సుంకిశాల థ్యాంక్ యూ లివిల్.